ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం మనం చూచినట్లయితే, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మన పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలో మనకు తోచని పరిస్థితుల్లో, ఏ మార్గంలో వెళ్ళాలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ప్రభు సహాయం తీసుకున్నట్లయితే ప్రభు మనకు ముందుగా ఉండి శ్రేష్టమైన చక్కని మార్గంలో మనలను నడిపిస్తాడు. మన నడవలసిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో, మనకు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభు వైపు చూడాలి. యెషయా గ్రంథంలో కూడా అదే మాటలు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన, నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. ఎప్పుడైతే మన దేవుని మాటకు లోబడి ఆయన నడిపించిన మార్గంలో నడిచినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఆశీర్వాదాలు. నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన చూపించిన మార్గంలో, ఆయన బోధించిన మార్గంలో, ఆ శ్రేష్టమైన మార్గం నడిస్తే ఈ దీవులకు మనం పాత్రలు అవుతాం. కాబట్టి ప్రభు వైపు చూస్తూ ప్రభు చిత్త ప్రకారం ఆయన మార్గం నడిచి ప్రభు కృపకు పాత్రలు అవుదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.